అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాశీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుందాం. ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలండి. రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం తోటకూర వేసేసుకుందాం. నేను ఇక్కడ 2 కట్టలు తోటకూర తీసుకున్నానండి. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి, 1 టేబుల్ స్పూన్. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కదండి. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. తోటకూర సగం ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలండి. అంతేనండి, తోటకూర వేపుడు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.